Hello everybody, welcome to Thai School. ఈ వీడియోలో మనం వైల్ లూప్ డిస్కస్ చేద్దాం. ఇప్పటికే మనం కొన్ని లూప్స్ అయితే డిస్కస్ చేసాం కదా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ నేను మీకైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ గా ఉన్నా వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మీలాంటి ఎంతో మంది లర్నర్స్ కి ఈ వీడియో చాలా రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికే మనం ఫర్ లూప్ చూసాం కదా, తర్వాత ఇప్పుడు వైల్ లూప్ చూద్దాం. రెండింటికి బేసికల్ గా ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, బేసికల్ గా మనకి ఎప్పుడైనా సరే ఆ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు, నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ యూస్ చేస్తాం. నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు మనం బ్లైండ్ గా ఫర్ లూప్ అయితే యూస్ చేస్తాం. ఓకేనా? సో వైల్ లూప్, ఇఫ్ we want to execute a condition, execute a group of statements until some condition becomes false. అంటే ఒక కండిషన్ ఇస్తాం మనం, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది జరుగుతూనే ఉండాలి. ఇలాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే ఈ వైల్ లూప్ యూస్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ సింటాక్స్ చూద్దాం, లేదా ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి, వైల్ కండిషన్ బాడీ. వైల్ అనేది కీవర్డ్ అన్నమాట. తర్వాత కండిషన్ ఒకటి మనం రాస్తాం, కండిషన్ రాసేసి కాలన్ పెట్టేస్తాము. కాలన్ తర్వాత ఇంటెండేషన్ తో మనం లూప్ బాడీ అనేటువంటిది రాస్తాం. ఓకేనా? సో నీకు ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఇస్తాను, యూ విల్ కమ్ టు నో దట్. సో సింపుల్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 numbers. ఫస్ట్ 1 to 10 numbers చేద్దాము, తర్వాత లెట్ us go with 1 to n numbers. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక వైల్ లూప్ తీసుకుందాం. వైల్ i not equal to 11, అంటే i అనేది 11 అయ్యేంత వరకు, 11 కానంత వరకు ఏమవ్వాలంటే ఈ లూప్ అనేది జరగాలి. చూడండి, సో ఫస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ i అంటున్నాను. తర్వాత i ప్లస్ ఈక్వల్ టు i అంటున్నాను. ఓకేనా? i ప్లస్ ఈక్వల్ టు i రన్ చేస్తున్నాను, నేను ఒకసారి చూద్దాం. సో ఒక్క నిమిషం. i ఈక్వల్ టు i ప్లస్ 1. సో ఇప్పుడు చూడండి, 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, తర్వాత 3, 4, 5 అండ్ సో ఆన్ అయితే వచ్చింది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే i ఒక వేరియబుల్ తీసుకున్నాము. తర్వాత i నాట్ ఈక్వల్ టు 0, అదే i నాట్ ఈక్వల్ టు 11, అంటే i అనేది 11 కానంత వరకు కండిషన్ ఏంటిది? ట్రూవే. అంతే కదా, కండిషన్ ఏంటిది? ట్రూవే. తర్వాత 11 అయినప్పుడు ఏమవుతుంది? బయటకు వచ్చేసి ఫస్ట్ మనం ఆర్ఎల్స్ ఒక 5 తీసుకుందాం అనుకోండి, 5 నంబర్స్ అనుకోండి, 6 వరకు ట్రేస్ చేద్దాం. 1 to 5 నంబర్స్. చూడండి, ఫస్ట్ నేను i ఒక వేరియబుల్ తీసుకున్నాను, i ఈక్వల్ టు 0. తర్వాత వైల్ i నాట్ ఈక్వల్ టు 6 అంటున్నాను, అంటే ఏమవుతుంది? i అనేది 6 కానంత వరకు అదేంటి? ట్రూవే కదా. ఫస్ట్ మనకి ఏమవుతుంది? i 1 అవుతుంది, i ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అయింది కదా. తర్వాత i ఈక్వల్ టు i ప్లస్ 1, అంటే i ఏమవుతుంది? 2 అవుతుంది. 2 అయినప్పుడు ఈ కండిషన్ ట్రూనే అవుతుంది. అట్లా 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 i 5 వరకు వెళ్తుంది. 5 అయిన తర్వాత 5 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత i ఈక్వల్ టు i ప్లస్ 1, అంటే i 6 అవుతుంది. i 6 అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ i నాట్ ఈక్వల్ టు 6 కాదు, కాబట్టి ట్రూ, కాబట్టి ఆ కండిషన్ ఫాల్స్, కాబట్టి అది టెర్మినేట్ అయిపోతుంది. 1 to n నంబర్స్ అనుకోండి, మనం ఏం చేయాలి? అప్పుడు ఇన్పుట్ మెథడ్ ద్వారా n ని రీడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్పుట్ ఆఫ్ n రీడ్ చేసుకుందాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంట్ మెథడ్ అప్లై చేద్దాం. సో ఎక్కడి వరకు జరగాలి? మనకి n ప్లస్ 1 వరకు జరగాలి. అంతే, సింపుల్ లాజిక్, అక్కడ ఏం లేదు. చూడండి, నేను ఫస్ట్ 10 ఇస్తాను, 10 వచ్చాయి కదా. మళ్ళీ రన్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేసి 20 ఇస్తాను, 20 వచ్చాయి కదా.
అట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. 30 ఇస్తాను. సో ఇట్లా మనం ఒక వైల్ లూప్ తీసుకొని వైల్ లూప్ లో కూడా మనం దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, సో ఇక్కడ అదే ఇచ్చాడు వాడు. చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు. I less than or equal to 10 ఇలా కూడా తీసుకోవచ్చు కండిషన్ అనేది. ఓకేనా. తర్వాత సమ్ ఆఫ్ 1 n నంబర్స్ కూడా చేశారు, అది కూడా ట్రై చేద్దాం మనం. సమ్ ఆఫ్ n నంబర్స్. సమ్ ఆఫ్ n నంబర్స్ అంటే అండి లైక్ మనం 1 to n ఇచ్చామనుకోండి, ఆ 1 to n అనేటువంటిది మనకి సమ్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ n తీసుకుంటాము. తర్వాత మనం ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం ఇనిషియల్ గా. తద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రింట్ కాకూడదు, సమ్ అనేది జరగాలి కాబట్టి. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఓకేనా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. తర్వాత ప్రింట్ సమ్. చూడండి రన్ చేస్తున్నాను నేను. ఇంకా 5 ఇచ్చాను అనుకోండి, 1 to 5 నెంబర్స్ వస్తాయి. 1 to 5 అంటే 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 is 15. 15 వస్తుందా? సో there is some mistake. మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ వచ్చింది, ఒక్క నిమిషం. యా ఓకే. చూడండి ఇక్కడ మనం ఐ వాల్యూని మాడిఫై చేయట్లేదు, సో దట్ అది ఇన్ఫినిట్ లూప్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, నేను మీకు 5 అని ఇస్తాను, 15 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం 10 అని ఇస్తే, సో ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది 55. మనం 100 ఇస్తే, సో అట్లా మనకి సమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మెటీరియల్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, కెన్ ట్రై ఇట్ అవుట్. సో ద మేజర్ డిఫరెన్స్ అమాంగ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. Let me explain you again. Okay. So see you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Telugu, Mana School, Mana Bhasha. Thank you.